గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి సాయికృష్ణ ఇష్యూ ఏంటండి? సాయికృష్ణ కులంతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా రాజకీయ నాయకులకి? లేకపోతే ఒక తప్పు జరిగిందో, ఒక అన్యాయం జరిగిందో, ఒక మనిషి మిస్ అయ్యాడో అతను తీసుకొచ్చి అప్పచెప్పండి, లేకపోతే ఆ బాడీ అన్న ఎక్కడ ఉన్నదో చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకి విషయాన్ని తెలియజేయండి అని ప్రభుత్వం మీద డిమాండ్ చేయాలి. కానీ ఎందుకు ఒక క్యాస్ట్, ఆయన ఏ కులం, ఆ ఎస్ఐదే కులం, సిఐదే కులం, లేకపోతే ఆ వార్డు మెంబర్దే కులం, ఆ పక్కింటోడిదే కులం, ఇదండి మనం మాట్లాడుకోవాలి. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏం జరుగుతుంది, ఏం మెసేజ్లు ఇస్తున్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. వర్మ గారు, కుల అనేటువంటిది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుల అనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ లో తరచుగా వింటా ఉన్నాం. ఏదైతే మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితేమి లేదా జనసేన పార్టీ వీళ్ళు ఎప్పుడైతే రాజకీయాల్లో కలిసి పోటీ చేస్తున్నటువంటి సందర్భాల్లో కులాల వారీగా సమావేశాలు పెట్టి కులాల వారీగా రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. సరే, ఇది అలా ఉంచితే సరే, కులం అనేటువంటిది అది సెకండరీ. కానీ అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. కులం అనేటువంటిది తర్వాత వచ్చేటటువంటి ముందుగా చూస్తే అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మరి పోలీసులు తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు అనేటువంటి దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. అంటే క్రిమినల్స్ కి మించిన నేరాలకు పాల్పడుతున్నటువంటి కొందరు పోలీసులు. అదేవిధంగా ఇప్పుడు నేరస్తులపై చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు, మనకేం అభ్యంతరం లేదు. ఎవరైనా సరే వాళ్ళు నేరంలో ఉన్నప్పుడు వాళ్ళ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ కొట్టి చంపేటువంటి హక్కు ఎవరు ఇచ్చారు వాళ్ళకి? గోర్లు పీకేయడం ఏంటి, చిత్రహింసలు పెట్టడం ఏంటి? కాదు సార్, అది ఎవరు చెప్పారు? ఎక్కడ వీడియో ఉంది? ఇప్పుడు ఇది కదా మళ్ళీ మొదటికి వస్తున్నాం. ఎవరు చెప్పారు గోర్లు పీకేరు? అది ఉందా వీడియో? ఏదన్నా ఎవిడెన్స్ ఉందా? పక్కగా అనుకోవడమేనా? వస్తుంది సార్, వస్తుంది. మీరు సార్ ఒకటే వర్మ గారు సార్ ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. కాదు, అది ఆధారాలు లేనివి అనుకోవడం, అటా అనుకోవడం, అది వేరే రకంగా డ్రైవ్ అవుతుంది కదండి సార్. అది పోలీసు వ్యవస్థ నుంచే లేదా అటు నుంచి వచ్చేటువంటి సమాచారంతోనే మేము మాట్లాడతాం. మాకు సమాచారం ఉంది. ఒకవేళ అలా జరగకపోతే ఇప్పుడు సాయికృష్ణని ఎందుకు బయట పెట్టలేదు? వాళ్ళు ఎందుకు బయటకు తీసుకురాలేదు? అసలు ఎక్కడ పెట్టారు? అసలు ఇన్ని రోజులు 40 రోజులు పైబడి ఎక్కడ పెట్టారు అనే దానికి సమాధానము తల్లికి ఏం చెప్పారు వాళ్ళు? తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ అబ్బాయి చనిపోయాడు, లేడు, వెళ్ళిపోమ్మన్నారు. కానీ ఒకవేళ అలా చనిపోతే మరి అప్పు చెప్పాలి కదా, శివాన్ని అప్పు చెప్పాలి కదా, బూడిదాన్ని అప్పు చెప్పమని ఆ తల్లి ఆవేదన ఇస్తే ఎంత దారుణం అది. అంటే ఇప్పుడు సామాన్యుల మీద దౌర్జన్యాలు మరి దాడులు అనేటువంటి పెరిగిపోయింది. అంటే వీళ్ళకి లైసెన్స్ రౌడీల్లాగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆశ్చర్యం కదా. అంటే ఈ కస్టోడియల్ టార్చర్స్ కానీ, లాకప్ డెత్లు, అంటే వీటన్నిటికి కూడా ఇప్పుడు విజయవాడలో జరిగిన సంఘటనకి కూడా మరి విజయవాడ సిపి కానీ దానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు సాయికృష్ణ ఇప్పుడు లాకప్ డెత్ అనేటువంటిది మరి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాబట్టి ఇంత జరుగుతుంది. లేకపోతే ఇంత జరుగుతున్నప్పుడు అతన్ని బయటకు తీసుకొచ్చి అప్పు చెప్పేవాళ్ళు, ఏ రోజు అప్పు చెప్పేవాళ్ళు. కోర్టు కూడా రేపు 29వ తారీఖు కోర్టులో అతన్ని ప్రవేశపెట్టమని చెప్పారు. ఎవరిని ప్రవేశపెడతారో, ఎవరిని తీసుకొస్తారో పోలీసులు అది కూడా చూడాల. అంటే ఇప్పుడు కృష్ణలంక సిఐ ఎవరైతే ఉన్నాడో నాగరాజు, అతను వేధింపులకి మరొక క్రాంతి కుమార్ అనేటువంటి దళిత యువకుడు కూడా మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాతే మరి చనిపోవడం జరిగింది. అంటే నేనేమంటానంటే అతను ఒక దళిత యువకుడు. ఇప్పుడు కులం అనేటువంటిది మీరు నేను తీసుకొచ్చేటువంటిది అంశం కాదు, అది పుట్టుకతోటి వచ్చినట్టు అంశం. ఇప్పుడు ముందుగా మరి ఈ సాయికృష్ణ అనేటువంటి అతను కాపు కాబట్టి కాపు అంటారు, ఇతను క్రాంతి కుమార్ ఎస్సీ కాబట్టి ఎస్సీ అంటారు. దానికి కులం అనేటువంటిది ఏంటి? కులం అనేది రాకుండా ఎలా ఉంటుంది? పుట్టిన తర్వాత ఏ కులంలో పుట్టారో ఆ కులంలో సంబంధించినటువంటి మాట లేదా ఆ కులానికి సంబంధించిన వ్యక్తి అనేటువంటిది మాట్లాడుతూనే ఉంటారు. దాని గురించి పెద్ద ఇది కాదు. కాకపోతే నేను ఇక్కడ ఏమంటానంటే ఇప్పుడు ప్రతి అంశంలోనే పోలీసులు ఓవర్ యాక్షన్ మరీ విపరీతంగా ఉంది. ఇప్పుడు కృష్ణలంక ఇప్పుడు సిఐ మరి ఆ విధంగా వ్యవహరిస్తున్నట్టు మీరు అందరూ చూసారు. గతంలో అనేక మంది కేసులు, అనేక మంది ఆరోపణలు ఉన్నాయి మీద. ఇప్పుడు అలాగే చూస్తే మరొక చోట చూస్తే చోరీ కేసు
వేధింపులతో సంత కమిటీలో రైలు కింద పడి మహిళ ఆత్మ. పోలీసు వేధింపులు, అది కూడా పోలీసు వేధింపులే. కర్నూలు జిల్లాలో చూస్తే కుమారుడు ఆత్మహత్య కోసం పోలీసులు పదే పదే అడుగుతున్నటువంటి తల్లిని కూడా కొట్టి చంపినటువంటి తీరు. ఇంక ఎక్కడ పోలీసు వ్యవస్థ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో రగ్బిక్ రాజ్యాంగాన్ని తూచి తప్పకుండా అమలుపరుస్తుందంటే నిదర్శనమా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చూస్తే మీరు ఒక్క నిమిషం సార్, మీరు దయచేసి ఒక్క నిమిషం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు పరిధిలో ఉన్నటువంటి అంశం అది. మరి ఆయన దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దానికి అనేక సంఘటనలు, ఒక సంఘటన కాదు, రెండు కాదు చూస్తే. మరి ఇప్పుడు సామాన్యులకి, మరి ముఖ్యంగా పేదవాళ్లకు రక్షణ కరువైంది ఆంధ్రప్రదేశ్. ఈ రాక్షస పాలన కొనసాగుతుందనేటువంటి దానికి వేరే నిదర్శనం అవసరం లేదు. ఈయన చూస్తే హోమ్ మినిస్టర్ గారు ఏమైంది? హోమ్ మినిస్టర్ గారు కనీసం వాళ్ళని పరామర్శించే తీరిక లేదు, ఇంకొరవట్లేదు. హోమ్ మినిస్టర్ గారు ఇన్ని సంఘటనలకు ఎందుకు రెస్పాండ్ కావట్లా? మరి నిద్రపోతున్నారా, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తా ఉన్నారా? కేవలం ఒక రబ్బర్ స్టాంప్ గా ఈ ఆంధ్రప్రదేశ్ లో హోమ్ మినిస్టర్ గా ఉన్నారు అనేటువంటిది అంత దురదృష్టకరమైన విషయం. డిప్యూటీ సీఎం గారు కూడా చూశారు కదా, డిప్యూటీ సీఎం గారు ప్రశ్నిస్తానన్న ఆయన ఎక్కడండి బంకర్లో దాక్కున్నాడా? ఇప్పుడు అదే మరి సాయి అనేటువంటి వ్యక్తి గతంలో జనసేన కార్యకర్తకి దెబ్బ తగిలితే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏం మాట్లాడారు? మేము అధికారంలో ఉన్నప్పుడు మరి జనసేన కార్యకర్తకి ఒక బొమ్మ కాల్చేటువంటి సందర్భంలో పోలీసులు దాన్ని వారిస్తూ అతని మీద దెబ్బ కొట్టినటువంటి సందర్భంలో మరి ఆయన ఏం మాట్లాడారండి? ఆయన నేను అక్కడికి వస్తా, పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళందరూ తేలుస్తాను, నేను ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని మాట్లాడారు కదా జనసేన కార్యకర్త. ఇప్పుడు చనిపోయింది ఎవరండి? సాయి కృష్ణ జనసేన కార్యకర్త కదా, జనసేన కార్యకర్త కదండి. జనసేన కార్యకర్త 40 రోజుల నుంచి హింస పెట్టి నానా ఇబ్బందులు పెడితే ఎందుకు మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఆయన? ఇప్పుడు జనసేన ఆ సాయి అయినా ఒకటే, ఈ సాయి ఒకటే కదండి. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన కనీసం ఒక్క మాట కూడా అసలు మాట్లాడలా. దాన్ని బట్టి మరి ఎలా అర్థం చేసుకోవాలా? ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజ్యాంగం అమలు పరుస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో దళితులకి, మరి ముఖ్యంగా దళితులకి అసలు రాజశేఖర్ గారు చర్చిద్దాం. ఇంకా ప్యానలిస్టులు ఉన్నారు కదా. ఓకే, మీ వెర్షన్ మీరు చెప్పారు కదా, వాళ్ళ వెర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి, మళ్ళీ మాట్లాడేది. కానీ ఇంకా క్రాంతి కుమార్ విషయంలో ఆయన తండ్రి మరి దళిత ఉద్యమాల్లో పాల్గొనేటువంటి వ్యక్తి, దళిత ఉద్యమం పేరుపోగు కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి దళిత ఉద్యమాల్లో దళితుల సమస్యల పట్ల, దళితుల రక్షణ కోసం సుదీర్ఘమైన పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి కుమారుడికే మరి